మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మం 16వ డివిజన్లోని కొత్తూరు గ్రామంకి దగ్గరలో మారగాని వెంకట గారి ఇంట్లో ఈరోజు ఉదయం పూట కిచెన్లో జరిగిన ఒక షార్ట్ సర్క్యూట్ తోటి చాలా ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సందర్భంలో సుమారుగా ఒక 20 నుంచి 20 లక్షల రూపాయల యొక్క ఆస్తి నష్టం జరిగింది. ఆ టైంకి మానగారు వెంకటేశ్వర గారు ఈరోజు పితృవాక్యాది అమావాస్య ఉండటం వల్ల వారు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అదే సందర్భంలో ఇంట్లో వాళ్ళ అమ్మగారు సుమారుగా 80 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉంటుంది, పెద్ద ఆవిడ. ప్లస్ ఆయన భార్య కొడుకుని తీసుకొని వాళ్ళు ఎమ్మటే ఒక ఆలోచనతో ఎమ్మటే బయటకు వచ్చేసినారు. విపరీతంగా పొగలు రావడంతో ఏం చేయాలో దిక్కుదోచగా వాళ్ళు బయట రావడం జరిగింది. ఈలోపు వెంటనే అక్కడున్నటువంటి ప్రజలు మేము ఎమ్మటే ఫైర్ స్టేషన్కి కబుర్ చేశాం. ఫైర్ ఇంజిన్ వాళ్ళు, ఫైర్ స్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం 13 నిమిషాల్లో మొత్తం చేరుకోవడమే కాకుండా ఈడ ఉన్న ఒక పరిస్థితి మొత్తం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చినటువంటి ఫైర్ ఇంజన్తో పాటు నీళ్లు సరిపోవని చెప్పేసి చుట్టుపక్కల నుంచి మళ్ళీ ఇంకో 2 ఫైర్ ఇంజన్లు మొత్తం కలిపి 3 ఫైర్ ఇంజిన్ తోటి మొత్తం కూడా మంటలు మొత్తం ఆర్పేసి పెద్దగా ప్రాణ నష్టం, ఇదే ప్రకారంగా ఆస్తి నష్టం జరగకుండా కాపాడడం జరిగింది. కేవలం ఒక ఫ్లోర్కి ఇంకొక ఫ్లోర్లో ఒక ఫ్లోర్ మొత్తం పూర్తిగా ఫర్నిచర్తో సహా, డైనింగ్ టేబుల్ సహా, బెడ్రూమ్తో సహా, కిచెన్తో సహా కంప్లీట్గా మొత్తం కూడా బూడిదపాలు అయిపోయినాయి. ఇంకొక ఫ్లోర్లో మొత్తం కొంచెం పాక్షికంగా దెబ్బతిన్నది. ఏదన్నా కూడా ఈరోజు బాగా ప్రాణ నష్టం జరగకుండా, అదే ప్రకారంగా ఆస్తి నష్టం జరగకుండా ఈరోజు ఖమ్మం జిల్లా ఫైర్ స్టేషన్ వాళ్ళు ఇటు అజయ్ కుమార్ గారు, అదే ప్రకారంగా బాలకృష్ణ గారు, వారి యొక్క స్టాఫ్ సుమారు 22 మంది దీంట్లో మొత్తం పాల్గొని పెద్దగా నష్టం జరగకుండా మొత్తం విధంగా కాపాడారు. అదే ప్రకారంగా ఫైర్ స్టేషన్ వాళ్ళకి మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో గతంలో ఒక ఘోర అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూడా ఇదో విధంగా వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు మొత్తం అందించారు. దాంతోపాటు ఇంటి ఓనర్ గారు కూడా జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్లస్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉండటం వల్ల వారికి అంచెలు కూడా పెద్ద సంఖ్యలో మొత్తం చేరుకొని ఎవరికి వాళ్ళంతా తోచిన విధంగా అందరూ కూడా సహాయ సహకారం అందించడంతో ఒక ఫ్లోర్ యొక్క దాంతో ఆస్తి నష్టం మొత్తం ఈ విధంగా జరిగింది. ఇంకా ఎక్కువ బాగా నష్టం జరుగుతుందని కాపాడేందుకు అటు వాళ్ళ యొక్క అనుచరులకి, అదే ప్రకారంగా చుట్టుపక్కల వచ్చినటువంటి ఇళ్ల యజమానులు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా జిల్లా ఫైర్ స్టేషన్ యొక్క సిబ్బంది మొత్తానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం.